హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, కొంతమందికి హెల్ప్ చేస్తా, కొంచెం కామెంట్ చేస్తే అనే ఉద్దేశంతో. అంటే కొంచెం నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ట్రిక్స్, నా అంటే నా చేత ఎంత అవుతుందో అలాగా మొదలు నా చేత ఎంత అవుతుందో అలా అంత హెల్ప్ చేద్దాం నేను అనుకునే. కానీ నేను పెట్టిన షార్ట్ వీడియోకు ఎవరు రెస్పాన్స్ లేదు, చూడడం లేదు అసలు. కనీసం ఎవరైనా చూసి కామెంట్ చేస్తారనే వ్యూ కూడా చూడడం లేదు అసలు. అంటే చూస్తే కొంచెం ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకునే, చూడడం కూడా లేదు. ఇంకా అలాంటిది సబ్స్క్రైబ్ చేసుకోమని ఎలా అడగదు, చూడడం లేదు, ఏం లేదు. ఏమోలేండి, ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి. ఈరోజు తెలుగు వాళ్ళంటే ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నేనున్న చోట అయితే 1,00,000 దాకా మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. కానీ తెలుగు వాళ్ళే తెలుగులో మాట్లాడారండి. అంటే ఏదైనా హెల్ప్ అడుగుతారు అనే ఉద్దేశంతో చాలామంది తెలుగులో మనం ఎదురు పడినప్పుడు కూడా వాళ్ళ బిహేవియర్, మనం మాట్లాడే విధానము, అంటే మనం పూర్తిగా హిందీలో మనం డైరెక్ట్ మాట్లాడలేము కదా. హిందీ వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడలేము. అంటే ఎట్లా అంటే, మన తెలుగు మాట్లాడినట్లు హిందీ వాళ్ళు వచ్చి మన సైడ్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళు తెలుగు కూడా ఎట్లా మాట్లాడతారో ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా హిందీ అలానే మాట్లాడతారు, అంటే వచ్చిరాని హిందీతో. దాన్ని బట్టి మనం అనుకుంటా వీళ్ళు తెలుగు వాళ్ళు. అదే కాక వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్, వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు లేడీస్ అంటే శారీస్ అవన్నీ కట్టుకుంటారు కదా, దాన్ని బట్టి మనం అనుకుంటా వీళ్ళు తెలుగు వాళ్ళు. ఆ తెలుగులో అన్నప్పుడు తెలుగులో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడాల్సింది. అంటే మాట్లాడారు డైరెక్ట్, అది తెలుగు వాళ్ళని బయట పడిన కూడా మాట్లాడారు. నేను నా వైఫ్ ఎట్లా చేస్తామంటే, తెలుగు వాళ్ళు అంటే వీళ్ళు తెలుగు వాళ్ళని మనం వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ చూసి వీళ్ళు తెలుగు వాళ్ళని మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి మన తెలుగులో ఎందుకంటే చాలాసార్లు ఎట్లా జరిగిందంటే, మన తెలుగులో మాట్లాడినా కూడా చాలామంది కేరళ వాళ్ళతో వెళ్ళారండి. అంటే మేము తెలుగులో మాట్లాడితే లేదు మేము కేరళకు, లేదంటే మేము తమిళనాడు అని చెప్తా. అలా జరుగుతుందని ఉద్దేశంతో ఫస్ట్ నేను నా వైఫ్ తెలుగులో మాట్లాడుకుంటాం. అట్లా అన్నా సరే వీళ్ళు తెలుగు వాళ్ళే కదా, తెలుగులో మాట్లాడతారనుకుంటే ఎవరు మాట్లాడరు, చేయరు. అంటే ఏమైనా ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి, మనకు కొన్ని హిందీలో మనకు తెలుగు తెలిసింటే కానీ హిందీలో దాన్ని ఏమంటారు అనేది పర్టికులర్గా మీనింగ్ మనకు తెలియదు. అలాంటి సమయాల్లో మనకు కొంచెం వీళ్ళు మన ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉన్నారు కదా, వీళ్ళతో హెల్ప్ తీసుకుంటే వీళ్ళకి తెలిసింటుంది కదా ఏ సామాను ఎక్కడ దొరుకుతుందో అనే ఉద్దేశంతో మనం అట్లా అనుకుంటా కానీ ఎవరు హెల్ప్ చేయరు ఫ్రెండ్. అంటే మనం ఏదో అడుగుతారనే ఉద్దేశంగా ఏమంటాం, మనం ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు కదా అని మనం అడుగుతా అనుకుంటే వాళ్ళు మనకి అంత హెల్ప్ అయితే ఎవరు చేయరండి. ఇక్కడున్న అంటే స్టేట్ వాళ్ళు అయితే, ఛత్తీస్గఢ్ అయితే చాలా మంచి వాళ్ళండి. అంటే వాళ్ళ మంచితనము, అంటే వాళ్ళు తాగడానికి నాగరికతగా ఉంటారు కదా, అలా ఉంటారు. కానీ చాలా మంచి వాళ్ళు, వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళు పొద్దునంతా పని చేసి సాయంత్రం ఎంత దిగితే దాంట్లో సగం వరకు తాగడానికి వాళ్ళు తినడానికి పెట్టుకుంటారండి. రేపుడు గురించి రేపు తర్వాత ఆలోచించాం, రేపు పనికి వస్తాం లేదంటే లేదా అన్నట్టు. అంటే ఇక్కడ విధానం కూడా పెట్టుకుందాం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాం అనే ఉద్దేశం కాదు వీళ్ళకు ఉన్నదండి. వీళ్ళు ఎట్లా అంటే, ఈ రోజుకు మేము తిన్నాము, కడుపు నిండా తిన్నాము, పండుకున్నాం, నిద్రపోయినాం, లేదు రేపుడికి కూడా పెట్టుకోవాలా, రేపుడికి కూడా కావాలా అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేయరండి. చాలా చిన్నగా ఉంటారు, గట్టిగా ఉంటారు. 90, 60, 70 ఏళ్ళు వచ్చినా ప్లాంట్లకి సైకిల్ దొక్కుకుంటూ పనికి వెళ్తారండి. నేను చూసి షాక్ అయినా. లేడీస్ అంటే చాలా వయసుస్తులు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వ్యక్తులు కూడా సైకిల్ తొక్కుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళ చేతి కష్టం మీద వాళ్ళు బతుకుతారండి. అంటే ఇక్కడ విధానం ఎందుకంటే మనలాగా ఎక్కువ ఫాస్ట్, ఇక్కడ ఎక్కువ అంటే చికెన్లు, మటన్లు అలాంటివి ఎక్కువ తినారండి. వీళ్ళ జీవన విధానం ఎక్కువ చావాలంటే అన్నం అంటే మనం లావు బియ్యం దొరుకుతుంది కదా, మన స్టోర్ బియ్యం, ఆ బియ్యమే తింటారండి. మన మాదిరికి అంటే కర్నూలు అటువంటివి మన బియ్యం, చన్న బియ్యం లాంటివి తినారండి. సర్కారు నుంచి వస్తాయి కదా, ఆ బియ్యం మాత్రమే తింటారండి, లావు బియ్యం. ఇక్కడ చాలామంది లావు బియ్యం తింటారు, ఎందుకంటే అది మంచి పోషకాలు ఉంటాయండి. మనకు మనం లావు బియ్యం అంటారు కానీ అది చాలా పోషకాలు ఉంటాయంటే, చాలా మటుకు అది ఆకలి కాకుండా చేస్తుందంట. అంటే ఎక్కువ మనం ఈ సన్న బియ్యం అంటే తొందరగా జీర్ణం అవుతుంది, అది లావు బియ్యం అయితే చాలా మటుకు అది అంటే ఆకలి కాకుండా చేస్తుందని. అంటే చాలామంది అడిగినారంటే, బెంగాల్ వాళ్ళని కూడా అడిగినా కదా, ఇది ఎందుకు లావు ఎక్కువ తింటారంటే, ఇది ఎక్కువ ఆకలి కాదు, లావు కావనియదు, మనసులోనూ
అంటే డైటింగ్ చేసే వాళ్ళకు చాలా బెటర్ అని చెప్పారు. ఏమో కానీ ఫ్రెండ్, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కొంచెం హెల్పింగ్ చేస్తారో, అంటే హెల్పింగ్ చేస్తానండి. మీకు ఎంత సహాయం అయితే, మాట సహాయం కానీ అంటే మీకు ఎంత సహాయం చేయగలుగుతారో అంత మట్టుకే సహాయం చేయండి. ఎందుకంటే పక్కన నుండి సహాయం చేసుకుంటూ మనం కూడా మునిగిపోతాం కదా. అట్లా కాకుండా ఏదైనా చిన్న చిన్న సహాయాలు అంతే. మంచిగా ఉండండి, అందరితో హ్యాపీగా ఉండండి. మంచి ఫుడ్తో మంచి తినుకుంటూ మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. ఎందుకంటే బయట ఫుడ్ ఇలాంటివన్నీ తినకుండా కొంచెం మనం డైట్ అనేది పాటిస్తే మనం కొంచెం మన హెల్త్ పరంగా కొంచెం బాగుంటాం. మనం బాగున్నప్పుడే మన ఫ్యామిలీ అందరూ బాగుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్, జై భారత్.